తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు చెప్పింది. ఏపీ నుంచి నాగర్ కర్నూల్, గద్వాల్, నల్గొండ జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. సమయానికంటే వారం రోజుల ముందే రుతుపవనాలు వచ్చాయి. సాధారణంగా జూన్ 2వ వారంలో రుతుపవనాలు తెలంగాణకు తాకుతాయి. కాగా గత నెల 30న కేరళను తాకిన రుతుపవనాలు కర్ణాటక మీదుగా రాయలసీమలోకి ప్రవేశించాయి. అక్కడి నుంచి తెలంగాణలోకి ప్రవేశించాయి. జూన్ 3నే తెలంగాణకు రుతుపవనాలు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2-3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అదేవిధంగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మెదక్ సహా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వివరించింది.